థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్ మీద బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ మామూలుగా మనకి థైరాయిడ్ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది. ఆ థైరాయిడ్ హార్మోన్ ద్వారా వివిధ బెనిఫిట్స్ మనకు ఉంటాయి. ఈ థైరాయిడ్ నుంచి వచ్చే క్యాన్సర్ని మనం థైరాయిడ్ క్యాన్సర్ అంటాము. మామూలుగా ఇది ఏ ఏజ్లో అయినా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. 16-17 ఏళ్ల కాడ నుంచి 60-70 ఇయర్స్ వరకు ఈ థైరాయిడ్ క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా ఈ యంగ్ ఏజ్లో లెస్ దెన్ 40-45 ఇయర్స్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఈ థైరాయిడ్ క్యాన్సర్ మనం పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. దీన్ని మనము కనుక్కోవడం ఎలా అంటే మామూలుగా ఒక కంతి రూపంలో, చిన్న కంతి రూపంలో మెడ మీద మనకు కనపడుతుంది. అది మనం నోట్లో నీళ్లు మింగినా, నోట్లో పెట్టుకున్నది ఏమి తిన్నా అది మూవ్ అవడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు థైరాయిడ్ సంబంధించిన కంతి అని నిర్ధారణ అవుతుంది. ప్రతి థైరాయిడ్ కంతి క్యాన్సర్ అయ్యే అవకాశం ఏమీ లేదు. సో మనం కానీ దాన్ని మనము ఎగ్జామిన్ చేయాలి, దాన్ని పరీక్ష చేయాలి. మెజారిటీ ఆఫ్ దీస్ నాడ్యూల్స్ యూజువల్గా నాన్ క్యాన్సరసే ఉంటాయి. అలానే మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవడం చూస్తాము. మామూలుగా మనం అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ చేసినా కూడా మనకు అది కంతి ఎలాంటిదో తెలిసిపోతుంది. అలాగే దాన్ని అవసరం అనిపించినప్పుడు చిన్నపాటి నీడిల్ పెట్టి బయాప్సీ చేయడం జరుగుతుంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది అన్ని క్యాన్సర్లో చాలా మంచి క్యాన్సరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 99.9% మనం దీన్ని క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఇది సింపుల్గా సర్జరీ రూపంలో ఒకవేళ వయసు 45 ఇయర్స్ లోపు ఉంటే కంటి వరకే తీయడము ఆర్ పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ తీయడం జరుగుతుంది. ఒకవేళ అది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ మోర్ దెన్ 45 ఇయర్స్ వాళ్ళకైతే పూర్తిగా థైరాయిడ్ గ్లాండ్ తీయడం జరుగుతుంది. ఒకవేళ తీసినా కూడా దాని తర్వాత మనకు రేడియేషన్ కానీ కీమోథెరపీ లాంటివి థైరాయిడ్ క్యాన్సర్లో అవసరం లేదు. సింపుల్గా రేడియో అయోడిన్ థెరపీ అలాంటివి ఒక రోజులో ఈ రేడియో అయోడిన్ థెరపీ సర్జరీ అయిన 3 వారాల తర్వాత ఈ వైద్యం చేయడం జరుగుతుంది. దాని తర్వాత పూర్తిగా థైరాయిడ్ క్యాన్సర్ నిర్మూలించబడుతుంది. తర్వాత మనం సింపుల్ ట్యాబ్లెట్ థైరాయిడ్ గ్లాండ్ తీయడం తో మనకు థైరాయిడ్ హార్మోన్ బాడీలో లేకుండా ఉంటుంది కనుక మనం థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ థైరాయిడ్ గ్లాండ్ ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. ఆ థైరాయిడ్ రీప్లేస్మెంట్ ట్యాబ్లెట్ని లైఫ్ లాంగ్ మనం వాడాల్సి వస్తుంది.